జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 18న నిర్వహించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగశ్రావణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జగిత్యాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రీయ విద్యాలయం అవసరం అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వం కావాలనే కేంద్రీయ విద్యాలయ ఏర్పాటును అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ క్రమంలో డాక్టర్ భోగశ్రావణితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా నాయకులని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించారంటూ బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. అనంతరం డాక్టర్ భోగశ్రావణితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలను పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు. భోగశ్రావణి మాట్లాడుతూ జగిత్యాల యువతకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో మేము పోరాటం చేస్తున్నామని, ధర్మదీక్షకు అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలాస్తుందని, వాళ్ళు పోలీసులు బలప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని, అయినా తమ పోరాటం ఆగదని అన్నారు. కాపాడాలి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి 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 నశించాలి 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 ఎక్కడికక్కడ విద్యార్థుల కోసం ధర్మదీక్ష చేస్తామంటే వాళ్ళు చూపించినది నియంతృత్వ పాలన ఎట్లుందో అర్థం పడుతుంది. రక్తాలు వచ్చేలాగా ఇక్కి పడేసిండు. కనీసం మహిళలని కూడా చూడకుండా ఎక్కడికక్కడ కూడా గుంజి పడేస్తే రక్తాలు వచ్చినాయి. మాకు మా కార్యకర్తలందరికీ ఇదేనా నియంతృత్వ వైఖరి? మేము ఏమడిగినామండి, శాంతియుతంగా మా దీక్ష మేము చేసుకుంటాము, నిరాహార దీక్ష విద్యార్థుల భవిష్యత్తు కోసమని అడిగినాం. పర్మిషన్ ఇవ్వకపోగా కనీసం పర్మిషన్ కోసం అడుగుతుంటే మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు గుంజి పడేమడే కాకుండా మా మీద కూడా చేతులు చేసుకున్నారు. మేడం ఇది కనిపిస్తూనే ఇంత దారుణం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ నాయకుల్ని వెంటనే ఇందూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి అరవింద్ ధర్మపురి గారు పిల్లల భవిష్యత్తు కోసం జగిత్యాల డిస్ట్రిక్ట్ నవోదయ పాఠశాలని అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో చిలిగల్లో
కేంద్రీయ విద్యాలయాన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కుట్రపూరిత రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ అక్కడ ల్యాండ్ అలాట్ చేయనివ్వకుండా అతని భూములు జాగలు ఏవైతున్నాయో అక్కడ ఈ స్థలాన్ని కేటాయించాలని ఆయన ఒక స్వార్థ రాజకీయాలతోని ఇక్కడ ల్యాండ్ అలాట్ చేయకుండా చేస్తే మేము ధర్మపురి అరవింద్ గారు నిరాహార దీక్షకు కూర్చోవాలని మేమందరం కూడా ఈ 18 సోమవారం రోజున జగిత్యాలలో కూర్చోవాలి అని మేము నిర్ణయించుకొని ఎక్కడికక్కడ కూడా మేము అందరం కూడా తరలొద్దామని అనుకుంటే మా గొంతు నొక్కే విధంగా, మా ధర్మ పోరాటాన్ని ఆపే విధంగా కూడా రాజకీయ కుట్రలు చేస్తూ కనీసం పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. టెంట్లు ఎట్లేస్తారో చూస్తా, మీరు అందరు ఎట్లేస్తారో చూస్తా అంటే సరే మేమందరం కూడా ఇవాళ ఎట్లేస్తారో చూస్తా అన్నారు కదా, మరి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అక్కడ కూర్చుంటే మేము మా పార్టీకి మేము శాంతియుతంగానే కూర్చుంటే ఎక్కడికక్కడ కూడా రక్తాలు వచ్చేటట్టు, ఆడవాళ్ళని కూడా చూడకుండా రక్తాలు వచ్చేటట్టు ఎక్కడికక్కడ కూడా గుంజి పడేసిండ్రు. కొంచెమన్నా ఉండాలి ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడానికి. రక్తాలు వచ్చేటట్టు గుంజి పడేస్తారండి, రక్తాలు వచ్చేటట్టు చేయి చేసుకుంటారా అండి? ఇదేనా? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకెక్కడున్నాం? మీరు రక్తాలు వచ్చేటట్టు మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని గుంజి పడేసినా, మా గొంతులు నొక్కాలని చూసినా ధర్మ పోరాటం, ధర్మం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, పేద మధ్యతరగతికి చెందినటువంటి తల్లిదండ్రుల ఆవేదనను తీర్చడానికి, ఆ పిల్లల భవిష్యత్తు కోసం మేము ధర్మ పోరాటం చేస్తాము. మా ధర్మ పోరాటం ఆగదు. ఎక్కడికక్కడ మా కార్యకర్తలందరినీ కూడా ముందుకి ఇక్కడికి రానివ్వకుండానే కూడా అరెస్టులు చేసేసిండ్రు.